హాయ్ అండి. సీ ఫుడ్ తినే వాళ్ళ కోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసానండి. ఇది చికెన్, మటన్ ఇలాంటి వాటి కన్నా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. చాలా హెల్తీ కూడా ఉంటదండి. ఈ సీ ఫుడ్ సాధారణంగా దొరకవు. ఎప్పుడో ఒకసారి దొరుకుతాయండి. ఇవి మా వారు ఎక్కడో తీసుకొచ్చారండి. చాలా అంటే చాలా బావుంటాయి. మీరు ఒకసారి కూర వండి చూడని చెప్పారండి. ఇవి క్లీన్ చేసేటప్పుడు కొంచెం నీట్‌గా క్లీన్ చేయాలండి చూసుకొని. లేకుంటే దీంట్లో నల్లగా అయితే ఒకటి ఉంటది. అది తీయకపోతే మొత్తం కూర మొత్తం పాడైతది. ఇది చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చేయాలండి. చేసి కూర వండుకునేటప్పుడు చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. చేసే విధానం అయితే చాలా అంటే చాలా కష్టం అండి. చూసుకొని చేసుకోవాలి. మనం బ్లాక్‌గా ఒక సేసుకొట్టు అయితే ఉంటదండి. అది తీసేసి దాంట్లో మట్లా ఉంటది. అది కూడా తీసేసి నీట్‌గా క్లీన్ చేసుకొని కొంచెం వేడి వాటర్ అయితే మరగబెట్టుకొని వేడి వాటర్‌లో ఏసేసుకోవాలండి. వేడి వాటర్‌లో ఏసుకుంటే పొంగి చాలా పెద్దగా అవుతాయి. చిన్నగా ఉన్నా పెద్దగా అవుతాయి. వీటిని మేమైతే కలిమిందలు కూడా అంటామండి. వీటిని ఇంగ్లీష్‌లోనే అక్టోబర్స్ అంటారండి. చాలామంది గోను సంచులు కూడా అంటారు. చాలా అంటే చాలా బావుంటాయండి. ఇవి తినే విధానం అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చేసే విధానం అయితేనే చాలా అంటే చాలా కష్టం అండి. చూసుకొని చేసుకోవాలి. చాలామందికి తెలియదు. మార్కెట్‌లోని అమ్మిన దగ్గర అయితే క్లీన్ చేసుకోవాలి. అమ్మినోళ్ళకైతే నీట్‌గా క్లీన్ చేయడం వస్తది. మనం తెలియలేనోళ్ళమైతే నీట్‌గా క్లీన్ చేసుకోలేమండి. ఇలాగ నేనైతే మా వారు తీసుకొచ్చారని వేడి నీటిలో ఏసి అయితే బాగా క్లీన్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఈ వేడి నీటిలో ఏసుకుంటే దీంట్లో ఉన్న మొత్తం మురికంతా బయటకైతే వచ్చేస్తది. ఫైనల్‌గా నేను వేడి వాటర్‌లో ఏసి పక్కన అయితే తీసేసుకున్నానండి. రెస్టారెంట్‌లో అయితే ఇది ఎలా ఉందో అలాగైతే ఫ్రై చేస్తారండి. చాలా అంటే చాలా బావుంటదని తెలియలేనోళ్ళు కూడా తింటారు. ఇలాగే వండుకొని రానినోళ్ళు, రానినోళ్ళు చాలామంది ఉంటారండి. ఒకసారి ఎక్కడైనా దొరికితే వండుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటాయండి. నేనైతే వేడి నీటిలో ఏసి తీసేసుకొని ఇంకా దీన్నైతే ముక్కలైతే కోసేసుకుంటున్నానండి. ఇలా అన్నీ కూడా నీట్‌గా కడిగేసుకొని వేడి నీటిలో ఏసి తర్వాత అయితే ఇలా చాకుతోని ముక్కలైతే కోసేసుకోవాలి. మేమైతే కత్తిపీటతో కోసుకుంటామండి. ఈ కలిమిందలన్నిటిని ఇలా ముక్కలు కోసేసుకొని పక్కనైతే పెట్టుకొని ఇంకా ఒకసారి బాగా అటు ఇటుగా చేతితో కలుపుతూ పిసుకుతూ అయితే మళ్ళీ ఇంకో 2, 3 సార్లు అయితే వాటర్ వేసి అయితే కలపాలండి. నేనైతే ఇలా వాటర్ వేసి 2, 3 సార్లు చేత్తో పిసుకుతూ కలిపాను. ఇంక ఉన్ని కాడకు లేని కాడకు ఏమైనా కుళ్ళుంటే వచ్చేస్తుంది. ఇది తీసేసుకొని బాగా కడిగేసుకొని పక్కన అయితే పెట్టుకొని ఇంకా ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కోసేసుకొని పక్కన పెట్టుకొని ఒక కళాయి అయితే పెట్టుకొని కళాయిలోకి అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు ఇలా అన్నీ వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకున్నానండి. ఇవి బాగా అన్నీ ఉడికిపోయిన తర్వాత ఇంకా కోసి పెట్టుకుని కలిమిందలు ఉన్నాయి కదండి. ఈ కలిమిందలు కూడా దీంట్లోనే వేసేసుకొని ఫస్ట్ ఆయిల్లోనే ఉడికించాలి. దీంట్లో అయితే వాటర్ అది ఏమీ కలపకూడదండి. వాటర్ ఇదే వాటర్ అయిపోద్ది. కొంచెం నీరు నీరు అయిపోతుంది. చికెన్ ఎలా నీరు అయిపోతుందో ఇది కూడా నీరు అయిపోద్ది. వాటర్ ఏమీ వేయకుండా ఆయిల్లోనే ఉడికించాలి. ఉడుకుతుంటేనే ఇది మటుకు ఇదే నీరు వచ్చేస్తుంది. ఇంకా నేను బాగానే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను. చూడండి ఎంత నీరు అయిపోయిందో. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు కలుపుకొని టేస్ట్‌కి సరిపోయేంత కారం, టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసుకొని మళ్ళీ అవి కూడా కారం స్మెల్ పోయే వరకు బాగా అయితే ఫ్రై చేసుకున్నానండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఈ కలర్‌లో వచ్చింది. బాగా ఉడికించేసుకున్న తర్వాత దీంట్లోకి దంచి పెట్టుకున్న బిర్యానీ మసాలా పౌడరు, దీంట్లోకి జీలకర్ర పౌడర్ అన్నీ వేసేసుకొని బాగా ఈ మసాలాలన్నీ కలిమిందులకు పట్టేటట్లయితే బాగా ఉడికించేసుకోవాలండి. బాగా ఉడికించేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇంకా కూర అయితే దగ్గర పడిపోయిందండి. ఒకసారి చూడండి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు ఈ కలిమిందలు కనబడితే తప్పనిసరిగా తీసుకొచ్చుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. చాలామంది వీటి కోసం తెలియదు కాబట్టి చికెన్లు, మటన్లు ఇవే ఎక్కువగా తింటారు. ఇవి ఒకసారి ట్రై చేశారనుకో మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారండి. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్‌గా కూర అయితే దగ్గర పడిపోయిందండి. నేనైతే దీంట్లోకి కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని అటు ఇటుగా ఉడికించేసుకున్నాను. నేను ఒకసారి అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఫుల్ వీడియో చెయ్యక్క ఈ కూర ఎలా ఉందో ట్రై చేస్తాం మేము కూడా అని చెప్పేసి అడిగారు. అందుకే నేను ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. ఫైనల్‌గా కూర అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. తెలియలేని కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగొస్తుంది. ఈ కూర ఒకసారి చూడండి. చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు ఎలా ఉంటాయి ఆ విధంగానే ముక్కలుగా బాగా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేసి కూర ఎప్పుడైనా తిని చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.